Divergence of vector function. Let f bar is equal to f1 I bar plus f2 j bar plus f3 k bar is a vector point function. Then divergence of f bar is equal to del into f bar is equal to rho f1 by rho x plus rho f2 by rho y plus rho f3 by rho z. And guys, ఇది చిన్న చిన్న టాపిక్. ఒక్కోసారి చాప్టర్ 1 నుంచి క్వశ్చన్ ఈజీగా ఇవ్వాలనుకుంటే ఇటువంటి టాపిక్ మీద కూడా ఇస్తాడు. ప్రీవియస్ గా కూడా ఇచ్చాడు. ఫైండ్ ది డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ వేర్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు xy I bar plus zx j bar plus xyz k bar at the point 1, 2, 3. ఓకేనా? ఇక్కడ డెల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రో బై రో ఎక్స్ ఆఫ్ x1. అంటే ఇక్కడ f1 అంటే xy, ఐ బార్ ముందు ఉన్న దాన్ని f1 గా ట్రీట్ చేస్తాం, జే బార్ ముందు ఉన్న దాన్ని f2 గా ట్రీట్ చేస్తాం, కే బార్ ముందు ఉన్న దాన్ని f3 గా ట్రీట్ చేస్తాం. అప్పుడు రో బై రో ఎక్స్ ఆఫ్ xy ప్లస్ రో బై రో వై ఆఫ్ zx ప్లస్ రో బై రో జెడ్ ఆఫ్ xyz. దాని ప్రకారం రో బై రో ఎక్స్ ఆఫ్ xy చేస్తే ఎంత ఉంటుంది? y ఉంటుంది. రో బై రో వై ఆఫ్ zx చేస్తే 0. అలానే రో బై రో జెడ్ ఆఫ్ xyz చేస్తే xy. అంటే ఇక్కడ ఏంది? రో ఎఫ్ బార్ అంటే ఎంత? y ప్లస్ xy. గివెన్ పాయింట్ ఏంటి? 1, 2, 3. ఇప్పుడు xyz బదులు ఆ పాయింట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ యొక్క వాల్యూ ఎంత? 4. ఇది ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఒక్కోసారి అడుగుతాడు. ఓకేనా? ఫార్ములా కూడా చాలా ఈజీ. ఫార్ములా వేసి ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ 2. అండ్ గైస్, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ 1 లో పాయింట్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఇన్ కేస్ పాయింట్ పోతే ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. ఫైండ్ ది డైవర్జెన్స్ ఆఫ్ ది వెక్టార్ ఫంక్షన్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ఐ బార్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ జే బార్ ప్లస్ xy జెడ్ క్యూబ్ కే బార్. అంటే డెల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు రో బై రో ఎక్స్ ఆఫ్ 3x స్క్వేర్ ప్లస్ రో బై రో వై ఆఫ్ 5xy స్క్వేర్ ప్లస్ రో బై రో జెడ్ ఆఫ్ xy జెడ్ క్యూబ్. దాని ప్రకారం ఇక్కడ 3x స్క్వేర్, 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x ప్లస్ 5xy స్క్వేర్ లో 5x అనేది కాన్స్టెంట్, y స్క్వేర్ చేసి 2y. అలానే రో బై రో జెడ్ xy జెడ్ క్యూబ్ లో xy అనేది కాన్స్టెంట్, జెడ్ క్యూబ్ చేస్తే 3z స్క్వేర్. అంటే ఓవరాల్ గా మనకి డైవర్జెన్స్ ఎంత? 6x ప్లస్ 10xy ప్లస్ 3xy జెడ్ స్క్వేర్. పాయింట్ ఇవ్వలేదు, పాయింట్ ఇవ్వకపోతే ఇంతటితో స్టాప్ చేయాలి. అలాంటి పాయింట్ ఇవ్వకుండా ఎలా చేయాలి అనేది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ది డైవర్జెన్స్ ఆఫ్ ది వెక్టార్ ఫంక్షన్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ఐ బార్ ప్లస్ 3xy స్క్వేర్ జే బార్ ప్లస్ 3zy స్క్వేర్ కే బార్. అంటే ఇక్కడ ఏంది? ఈ యొక్క ఎగ్జాంపుల్ చూడండి. అంటే ఇక్కడ ఏంది? రో బై రో ఎక్స్ ఆఫ్ f1 యొక్క వాల్యూ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ రో బై రో వై ఆఫ్ f2 3xy స్క్వేర్ ప్లస్ రో బై రో జెడ్ ఆఫ్ 3zy స్క్వేర్. దీని ప్రకారం ఎక్స్ క్యూబ్ చేస్తే 3x స్క్వేర్, y క్యూబ్ చేస్తే 0. అండ్ వైతో చేస్తున్నప్పుడు 3xy స్క్వేర్ లో 3x అనేది కాన్స్టెంట్, y స్క్వేర్ చేస్తే 2y. అలానే జెడ్తో చేస్తున్నప్పుడు 3z అనేది కాన్స్టెంట్, y స్క్వేర్ చేస్తే జెడ్తో చేసినప్పుడు 3y స్క్వేర్ అనేది కాన్స్టెంట్. అప్పుడు ఏమొచ్చింది? డైవర్జెన్స్ ఆఫ్ వెక్టార్ ఫంక్షన్ 3x స్క్వేర్ ప్లస్ 6xy ప్లస్ 3y స్క్వేర్ వచ్చింది. ఇలా డైవర్జెన్స్ ఆఫ్ వెక్టార్ ఫంక్షన్ అనేది వచ్చింది. ఈ యొక్క టాపిక్ మీద ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఈ యొక్క ఫార్ములా ఈ యొక్క ఫార్ములా మీదే ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇది కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం ఈ యొక్క చాప్టర్ మీద, ఈ యొక్క చాప్టర్ లో ఈజీ క్వశ్చన్ ఇవ్వాలంటే ఇట్లాంటివి కూడా అడుగుతారు. ఓకేనా?